ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నాం. ఇప్పటి వరకు సెగ్రిగేషన్ సంబంధించి వ్యర్థాలని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకోవడం, దాన్ని జాగ్రత్తగా మనం నిర్మూలించుకోవడం, తర్వాత దాని ద్వారా కంపోస్టింగ్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యర్థాలని సైడ్ డ్రైన్స్ లో ఉన్న వ్యర్థాలని క్లీన్ చేసుకోవడం, మూడోది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించుకోవడం కార్యక్రమాలు వరుసగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ నెలలో ఈ భాగంగా ఈ వేస్ట్ కి సంబంధించి కంప్యూటర్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మనం నిల్వ చేసుకోవడం వల్ల మనం అవి భూమిలో కుళ్ళిపోకుండా అలాంటి రసాయనాలు భూమిలో కలిసిపోయి నీరు, గాలి అంతా, వాతావరణం అంతా కలుషితం అవుతుంది. దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసి జాగ్రత్తగా డిస్పోజల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం మెప్మా వారు మరియు మన సెక్రటరీలు, పుర ప్రజలు సహాయ సహకారాలతో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్ని మనం ప్రతి షాపుల వెంట తిరిగి ఈ వేస్ట్ కి సంబంధించి మనం కలెక్ట్ చేస్తున్నాము. ఈ రోజు కొంత కలెక్ట్ చేశాము. దీన్ని ఒక RRR సెంటర్ ద్వారా తీసుకొని మన మున్సిపల్ ఆఫీసులో ఈ వేస్ట్ కి సంబంధించి ఒక గోడౌన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీని త్వరలో ఏర్పాటు చేయబోతుంది. వారికి ఇచ్చి జాగ్రత్తగా డిస్పోజల్ చేసి ఎటువంటి హానికరమైన వాతావరణంలో కల్పించకుండా సక్రమంగా డిస్పోజల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి మన గౌరవ రీజనల్ డైరెక్టర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, మన పెద్దలు, పురపాలక పెద్దలు, మెప్పల వారు వీరందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అట్లానే మండల పురపాలక कार తెచ్చా అందరూ నాతో పాటు చేయాలి. నేను నా పరిసర ప్రకృతి కొరకు ప్రతిరోజు కొత్త సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచలపట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో
ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన, మాచెల్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం,